హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను నైట్ నానబెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని, లేదంటే 4 అవర్స్ నానబెట్టుకోవాలి. పెట్టుకున్నాను. మార్నింగ్ ఇలా మంచిగా సగ్గుబియ్యం మంచిగా నానాయి. పైన వాటర్ ఒక దాంట్లో ఒక గ్లాస్లో తీసుకొని ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు. నానబెట్టుకోవడానికి 3 గ్లాసెస్, ఇప్పుడు ఇవి 4 గ్లాస్. మొత్తం ఒక గ్లాస్కి 7 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుంది ఇలా ఉండాలి. మరీ ఎక్కువ టైట్ ఉందనుకోండి, మనం ఇప్పుడు మరుగుతున్న వాటర్లో పోస్తే గడ్డ కట్టుతుంది. ఇప్పుడు ఇలా వాటర్ వేడైనాక దీంట్లో వేసేసుకోవాలి. మరీ మసిలేటప్పుడు కాకుండా మామూలుగా వేడయ్యేటప్పుడు వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకున్నాను. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఇలా పెట్టుకోవాలి. ఒక స్పూన్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి, అంతే. ఒక 2 డేస్ ఆరబెట్టుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇలా వేసుకోవాలి ఒక్కొక్క పాపడ. చాలా మంచిగా వచ్చాయండి, క్రిస్పీగా బాగా వచ్చాయి. చాలా టేస్టీ కూడా ఉన్నాయి ఈ సగ్గుబియ్యం పాపడ. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.